మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్. అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్. నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. సో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ వార్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందరికీ తెలిసిందే. సో ఆ ఇరాన్కి సంబంధించిన ఏరియా నావెల్ది ఏదైతే ఉందో ఆ వాటర్ వేస్లో హార్మోజ్ అనేటువంటి ఏరియా నుంచి ఇండియా ఫ్లాగ్ ఉన్నటువంటి షిప్ ఒకటి దాటొచ్చింది. సో మనకి ఫ్యూయల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ లేవు అనేటువంటి అంశాలు కావచ్చు. అలాగే ట్రంప్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఇరాన్ పైన. సో ఇరాన్ ప్రెసిడెంట్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు, ఇలాంటి రూల్స్ మేము పెట్టినవి మీరు ఫాలో చేయలేదు, చాలా అయినాయి. మరి ఈ అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మేజర్ జనరల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. జై హింద్, జై భారత్. ఫ్యూయల్ షిప్ ఒకటి ఆ హార్మూజ్ ఏరియా నుంచి బయటకు వచ్చింది. సో దానికి ఇరాన్ వాళ్ళు సపోర్ట్ చేశారు అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే మనం బేసిక్గా ఈ ఇరాన్కి కానీ ఇజ్రాయెల్కి కానీ ఎవరికీ సపోర్ట్ చేయట్లేదు, అమెరికాకి కానీ చాలా న్యూట్రల్గా ఉన్నాం. ఇటువైపు నుంచి మనం మాట్లాడేది. అలాంటప్పుడు సో ఇరాన్ ఎందుకు మన ఫ్లాగ్ ఉన్నటువంటి షిప్ని పంపించింది, అలాగే ఇండియన్ ఫ్లాగ్స్ ఉన్నటువంటి షిప్స్ కూడా మేము పంపిస్తాము, వాటి మీద అయితే మేము దాడులు కానీ ఇలాంటివి చేయము అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? మేము వాటిని వదులుతాము అని న్యూస్ లో వచ్చింది. మీరు అన్నట్టుగా ఒక షిప్ వచ్చి అక్కడి నుంచి బయటికి చమురు తెచ్చింది. కానీ ఎటువంటిది ఇది ఇప్పుడు జరిగింది. కానీ ఎప్పుడైతే వాళ్ళు వార్కి వెళ్ళారో అప్పటి నుంచే భారత ప్రభుత్వం వేరే వేరే దేశాల నుంచి వేరే రూట్ నుంచి చమురుని తీసుకురావాలి అని చెప్పి వ్యూహం పన్నింది. అవి తీసుకు కూడా వచ్చింది. అటువంటప్పుడు ఇది మనం దీని మీదే ఆధారపడి ఉన్నాము అని చెప్పలేము. మనకి ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయి. మన భారతదేశం దేనికైనా రెడీగా ఉంది. ఇది ఒకవేళ ఎటు నుంచి వస్తే చమురు కంటే ఎక్కువగా మనకి లిక్విడ్ LNG అండ్ LPG ఎక్కువగా ఖతార్ నుంచి వస్తుంది కాబట్టి అది మనకి చాలా ముఖ్యం. క్రూడ్ ఆయిల్ వేరే దేశాల నుంచి మనం తెప్పించుకోవచ్చు, కానీ ఈ LNG LPG మటుకు ఇటు నుంచే రావాలి. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే ఇది మనకి ఎంతో మంచిది. మనకే కాకుండా చైనా షిప్స్ కూడా వాళ్ళని ఆపకుండా వాళ్ళు పంపిస్తున్నారు అని చెప్పారు. 80% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ టు చైనా ఆర్ ఫ్రమ్ అది చైనాకి వెళ్తుంది, అది వాళ్ళకి వస్తూ ఉంది. అందుకని చైనా కానీ రష్యా కానీ డైరెక్ట్ గా వాటి మీద పెద్దగా ఇది దౌత్యపరంగా కొన్ని కమెంట్స్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే ఇది థాట్ లేదు. అదే కాకుండా వాళ్ళకి యుద్ధ పరికరాలు ఇవ్వచ్చు, స్పేస్ ఇంటెలిజెన్స్ ఇవ్వచ్చు, శాటిలైట్ ఇమేజరీ ఇవ్వచ్చు, డ్రోన్స్ ని ఎలా వాడాలి అని కూడా ఆ టెక్నాలజీ షేర్ చేయొచ్చు. అటువంటప్పుడు ఎందుకంటే ఇరాన్ నుంచి చేసిన డ్రోన్సే కదా రష్యా వాడింది. ఆ డ్రోన్స్ ని ఎలా పడగట్టాలి అనేది యుక్రెయిన్ కి తెలుసు. యుక్రెయిన్ ఏమో మేము గల్ఫ్ దేశాలకి ఈ టెక్నాలజీ మా టెక్నీషియన్ ని పంపిస్తాము, ఈ డ్రోన్స్ ని ఎలా తట్టుకోవాలో మేము చెప్తాము అని చెప్తూ వచ్చింది. కాబట్టి దీంట్లో పరోక్షంగా యుక్రెయిన్, రష్యా, చైనా కూడా దీంట్లో చేరాయి. కానీ ప్రతిదానికి ట్రంప్ ఏమో చాలా ఇదిగా మేము దాడి చేసేస్తాము, ఫైర్ అండ్ ఫ్యూరీ, మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసినట్లుగా లేదు, మేము కొట్టేస్తాము అని చెప్తున్నారు. కానీ మన భారతదేశానికి, ఎస్పెషల్లీ మన ఇండియన్ నేవీకి చాలా ముఖ్యంగా ఏమిటంటే మన సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అవి సేఫ్గా ఉండడం, భారతీయ నౌకలు ఏవైతే ఈ ప్రాంతంలో వెళ్తున్నాయో వాటికి హాని జరగకుండా చూడడం, మన ఎక్స్పోర్ట్స్ ని దాన్ని సేఫ్గా ఉంచడం. ఒకవేళ ఈ గల్ఫ్ దేశాల నుంచి మన ఇండియన్స్ ని బయటికి తీసుకురావాలి, ఇండియాకి తీసుకురావాలి అంటే
నేవల్ షిప్స్ చాలా ఉపయోగపడతాయి. దానికి కూడా సన్నాహాలు చేసి ఉంటారు. ఎయిర్ప్లేన్స్ మీద తీసుకురావచ్చు, కానీ తక్కువ మంది వస్తారు. షిప్స్ లో అయితే ఎక్కువ మంది వస్తారు. ఇట్లా మనం అన్ని రకాలుగా ఆ పరిస్థితిని చూస్తూ ఎవరిని ఖండించకుండా ఇది శాంతి భద్రతలు నెలకొనాలి అని చెప్పి ఇరాన్ కి చెప్పాము, అటు యునైటెడ్ స్టేట్స్ కి, గల్ఫ్ కి, ఇజ్రాయెల్ కి చెప్పాము. కాబట్టి మనం ఒక టైట్ రోప్ వాక్ లాగా చేస్తున్నట్టే. మనం ఇద్దరికి మన మాట ఇద్దరు వింటారు, గౌరవిస్తారు. కానీ ఇదే దీంట్లో పాకిస్తాన్ ఎటువైపు వెళ్లాలో తెలియకుండా పరిస్థితిలో ఉంది. వాళ్ళేమో సౌదీ అరేబియాతోని ఒక ఒప్పందం తీసుకున్నారు, మీ మీద యుద్ధం వస్తే మేము వస్తాము అని. ఇరాన్ ఏమో పొరుగు దేశం. అటు వెళ్ళి అమెరికాకేమో మా భూభాగం నుంచి మీరు ఇది క్షిపణులు, ఎయిర్ ఫోర్స్ లాంచ్ చేయొచ్చు అని చెప్పారు. అటువంటప్పుడు ఎవరిని ఖండించాలి, ఎవరికి హెల్ప్ చేయాలి అనేది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇరుక్కొని పోయింది. మనకి మటుకు మన ఇండియా ఫస్ట్. మనకి కావాల్సింది చమురు, మనకి కావాల్సింది ధరలు తక్కువగా ఉండాలి, మనకి ఈ ఎల్పిజి సిలిండర్స్ ఎక్కువగా దే షుడ్ బి అవైలబుల్, దానివల్ల ఇబ్బంది కలగకూడదు. ఇది మనకే కాదు, ప్రపంచం మొత్తంలో ఈ హార్మోస్ ట్రేడ్ ని మూసివేయడం వలన, దానికి వాళ్ళు ఇచ్చిన ధమ్కీ వలన ఎకనామికల్ గా చాలా ఎఫెక్ట్ ఉంది. దాన్ని ఎలా తట్టుకోవాలి అనేది హోటల్స్ కూడా క్లోజ్ చేశారు. ఈవెన్ పాకిస్తాన్ అయితే లాక్డౌన్ కూడా ఫర్ 15 to 20 days ప్లాన్ చేసుకుందని కూడా వింటున్నాం. మనకంటే ఎక్కువ పాకిస్తాన్ గట్టిగా ఎఫెక్ట్ పడింది. సో మనకైతే ఆల్మోస్ట్ కొన్ని సిటీస్లో హోటల్స్ క్లోజ్ అయ్యాయి, హాస్టల్స్ కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. బట్ అంత సీరియస్ సిచ్యువేషన్ రాకుండానే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జైశంకర్ గారు అయితే ముందుగానే అంటే డీల్ ఒకటి కుదుర్చారు అంటారు. అసలు ఏ డీల్ కుదిరింది అనుకోవాలంటారు ఇరాన్ తోటి మనకి? ఇదే బేసికల్లీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి మనకి చాలా చమురు కంటే ఎక్కువగా ఎల్ఎన్జి, ఎల్పిజి కావాలి. అవి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి వచ్చిన, లేక పైప్ లైన్స్ లో వేరే భాగం వేరే పోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి మనం తెచ్చిన, మనకి కావలసిన ఎల్ఎన్జి, ఎల్పిజి దాంట్లో భాగంగా మన విదేశాంగ మంత్రి అందరితోని మాట్లాడుతున్నారు. అదే కాకుండా హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ తోని విదేశాంగ శాఖ, పెట్రోలియం, ఎనర్జీ శాఖ అందరూ కలిసిగా ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, మన ప్రజానికాకి 140 కోట్ల ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఆన్ గోయింగ్. ఎంతవరకు సఫలమవుతాయి, ఎంత మనకు ఏవి మూసేయాల్సి వస్తుంది, దేని మీద రేషనింగ్ పెట్టాలి అనేది పరిస్థితిని బట్టి చూడొచ్చు. చైనాలో 100 రోజుల సప్లై స్టాక్స్ ఉన్నాయి అని న్యూస్ లో వచ్చింది. ఇండియాలో 74 days స్టాక్ ఉంది అని వచ్చింది. కానీ ఈ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ని విడుదల చేస్తే మనకి తర్వాత ఎలా తట్టుకుంటాము? అందుకని ముందు జాగ్రత్తగా ఇది రేషనింగ్ పెట్టడం కానీ, ఇది ఎల్పిజి సిలిండర్ ని 20 రోజులకు ఒకసారి మటుకే బుక్ చేయొచ్చు అని చెప్పడం కానీ, ఇది హోటల్స్ కి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి ఎల్పిజి గ్యాస్ ఆపడం కానీ, రేషనింగ్ చేయడం కానీ, ఇటువంటి చర్యలు చాలా అవసరం అండి. ఇంకా డీటెయిల్స్ ఏవి మనకి ఇంకా బయటికి రాలేదు, వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా జయశంకర్ గారి ద్వారా? అసలు డీల్ ఏం కుదిర్చారు ఏంటి అని చెప్పేసి అని అది మనం భారత విదేశాంగ స్పోక్స్ పర్సన్ ఎప్పుడైతే చెప్తారో దాన్నే మనం నమ్మాలి. కానీ ఊహాగానాలు చేస్తూ ఎక్కడి నుంచో మా సోర్సెస్ చెప్పాయి అనే దాన్ని నమ్మడం వల్ల మనకి ఏమి లాభం లేదు. ఎందుకంటే అది రియలైజ్ అవుతాయా కావా అనేది కూడా మనకి తెలియదు. బ్యాక్ ఛానల్ డిప్లొమసీలో కంటిన్యూస్ గా అందరితోనూ మాట్లాడుతున్నాం. వెనిజులా నుంచి సప్లైస్ తెస్తున్నాం, రష్యా నుంచి తెస్తున్నాం, మిగతా కంట్రీస్ నుంచి కూడా తెస్తున్నాం, వేరే పోర్ట్స్ నుంచి తెస్తున్నాం. అటువంటప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి సాయశక్తులా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
ఇలాంటి విషయాల్లో ఇరాన్ని మనం నమ్మచ్చు అంటారా? మళ్ళీ ఏదన్నా దెబ్బతీసేటువంటి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కొన్ని ఫ్యూ డేస్ బ్యాక్ ఒక మాట అనడం జరిగింది. మేము అరబ్ కంట్రీస్ మీద మేము అటాక్ చేయము అని. బట్ అన్న కొద్ది గంటల్లోనే అటాక్ కూడా జరిగింది. సో మరి ఈ విషయంలో నమ్మచ్చు అంటారా ఇరాన్ని? భారతదేశం ఇరాన్ లో చాలా రోజులుగా చాబహార్ పోర్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చింది. దాని ద్వారా ఇది ట్రేడ్ రూట్స్ ని డెవలప్ చేయాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ మధ్యలో ఈ ఇటువంటి ఆపద వచ్చి పడింది. కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఉన్నాయి, వాళ్ళతోని మంచి మైత్రి సంబంధాలు కూడా ఉన్నాయి. వాళ్ళు గల్ఫ్ దేశాల మీద ఎందుకు యుద్ధం చేస్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు, మాట మీద నిలబడటం లేదు అంటే వాళ్ళకి కావాల్సింది అమెరికా సైనిక స్థావరాలు కానీ, అమెరికా ఏదన్నా ప్రాపర్టీస్ కానీ, అమెరికన్ ఇంట్రెస్ట్ కానీ ఏవైతే గల్ఫ్ దేశాల్లో ఉన్నాయో, వాళ్ళ రీచ్ లో ఉన్నాయో అవన్నీ కొట్టడానికి సిద్ధంగా ఉంది. అదే కాకుండా మనం న్యూస్ లో విన్నాము, స్లీపర్ సెల్స్ ని యునైటెడ్ స్టేట్స్ లో యాక్టివేట్ చేస్తుంది అని. ఆ స్లీపర్ సెల్స్ యునైటెడ్ స్టేట్స్ లో ఏం చేస్తాయి, వాళ్ళ విధ్వంసం సృష్టిస్తాయా, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తాయా అది చూడాలి. ఇటు ఇజ్రాయెల్ ని కొట్టడానికి వాళ్ళు ఇది హిజ్బుల్లాని వాడుతున్నారు. వీళ్ళు ఇరాన్ సప్లై చేసిన ఇది మిసైల్స్, రాకెట్సే వాళ్ళు వాడుతున్నారు. అటు ఇజ్రాయెల్ మీద దాడులు జరుపుతున్నారు, ఇటు అమెరికన్ ఇంట్రెస్ట్ మీద దాడులు జరుపుతున్నారు. వాళ్ళ ప్రెసిడెంట్ అన్నది మా షరతులు మేమైతే ఏవైతే పెట్టామో షరతులు వాటి మీద అయితే యుద్ధం ఆపచ్చు అన్నారు. ఆ షరతులు అంటే ఏమిటి అది స్పష్టంగా లేదు. కొన్ని ఊహాగానాలు ఏమిటి అంటే వాళ్ళు న్యూక్లియర్ ఎనర్జీ కోసం దాని వైపు చేయడానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలా, వాళ్ళ ఇది యుద్ధ సామాగ్రి చేసే మిసైల్స్ డెవలప్మెంట్ కానీ, డ్రోన్ డెవలప్మెంట్ కానీ దాన్ని చెయ్యనీయాలా, ఏవైతే వాళ్ళ మీద ఆంక్షలు విధించారో, మీరు ఇరాన్ నుంచి కొనొద్దు, ఇరాన్ మీద ఇంత % ట్రాఫిక్, అక్కడి నుంచి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. సో ఇది ఇరాన్ ప్రెసిడెంట్ అన్నారు. కానీ యునైటెడ్ స్టేట్స్ అంటుంది హార్మోజ్ ని ఒకవేళ మీరు మూసేస్తే మేము భయంకరంగా మీ మీద దాడి చేస్తాము అన్నారు. అయినా వాళ్ళు కొన్ని షిప్స్ ని, ఇరానియన్ షిప్స్ ఏవైతే మైన్ లేయింగ్ చేస్తున్నాయో స్టేట్ ఆఫ్ హార్మోజ్ లో, వాటిలో 16ని కొట్టాము అని చెప్పి న్యూస్ లో వచ్చింది. వాళ్ళు ఎంతవరకు ఇంకా ఎంత కొడతారు, ఇంకా వాళ్ళ స్థావరాలు ఇరాన్ మిసైల్ లాంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అది చూడాలి. వాళ్ళేమో నిన్న న్యూస్ లో వచ్చింది హైపర్సోనిక్ అమెరికా ధ్వంసం చేసినా కానీ ఇరాన్ దగ్గర అయితే 80 నుంచి 90% వరకు ఇంకా సేఫ్ జోన్ లోనే ఉన్నాయి, బేస్ లో ఉన్నాయి అనేటువంటిది కూడా తెలుస్తుంది. సో ఈ రకంగా ఉంటే ఇక్కడ ఎవరు తగ్గట్లేదు. బట్ ట్రంప్ ఏమో కొన్నిసార్లు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కామెంట్ చేస్తారు. ఒకరోజు ఏమో యుద్ధం అయిపోయింది మేము విన్ అయ్యాము అంటారు, ఇంకొక రోజు మేము ఇంకా యుద్ధం కొనసాగిస్తాము అంటారు, లేదా ఒకసారి ఆపేసాము అంటారు. అండ్ డెల్టా టీంని పంపిస్తున్నాము ఆ యురేనియం గురించి కనుక్కోవడానికి, అవి ఎక్కడ దాచిపెట్టారు అని ఇలా రకరకాలైన కామెంట్స్ చేస్తూ ఉంటున్నారు. అంటే ఇప్పుడు ట్రంప్ ఈ యుద్ధానికి సంబంధించి వెనక్కి తగ్గేరు అనుకోవాలా, లేకపోతే ఇంకా కొనసాగిస్తారు అనుకోవాలా, అసలు ఏమనుకోవాలి? ట్రంప్ ఆల్రెడీ ముందే చెప్పారు కదా, ఒక 4-5 వారాలైతే ఈ యుద్ధం జరుగుతుంది అని. ఇప్పుడు మనం రెండు వారాలు అయిపోయింది, 3వ వారంలో ఉన్నట్టున్నాం, 13 రోజులు 14 రోజుల్లో ఉన్నాం. అది ఇరాన్ మొత్తం వాళ్ళ ఇది యుద్ధం చేసే స్తోమతని మొత్తం నాశనం చేయాలి అనేది ఇజ్రాయెల్ అనుకున్నారు. ట్రంప్ అనేది మీరు సరెండర్ అయితే మిమ్మల్ని వదులుతాము, లేకపోతే మీ IRGC మీ సైన్యాన్ని నాశనం చేస్తామని అంటున్నారు. వీళ్ళేమో వెనక్కి తగ్గటలేదు. ఒకవేళ వీళ్ళు వెనక్కి తగ్గి మిగతా దేశాలు ట్రంప్ గవర్నమెంట్ తోని మాట్లాడి, ఇజ్రాయెల్ తోని మాట్లాడి ఏమన్నా బ్యాక్ ఛానల్ డిప్లొమసీలో వెనక్కి తగ్గే స్థితి వస్తుందా అంటే ఇప్పుడు అది పబ్లిక్ గా అదేమీ కనిపించటం లేదు.
కాబట్టి ఇరాన్ దగ్గర వీళ్ళని కొట్టడానికి ఇంకా ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళ ప్రాక్సీస్ ఉన్నారు అని అనుకోవచ్చు. ఇది చిన్న పొన్న యుద్ధం కాదు. వాళ్ళ యుద్ధం ఎట్లా చేసినా కూడా మొత్తం ప్రపంచానికి ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి వచ్చే చమురు మీద వాళ్ళ ఎకానమీ దెబ్బతింది. ఏదో విధంగా మొత్తం ప్రపంచం దీంట్లో ఎకనామికల్ గా ఇన్వాల్వ్ అయినట్టే మనం అనుకోవచ్చు. కానీ యుద్ధపరంగా ఎవరు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కారు. అంటే గల్ఫ్ యాక్చువల్లీ నేషన్ ఒక కూడా ఉద్దేశపూర్వకంగా ట్రంప్ ఈ యుద్ధం చేయడం జరిగింది ఇరాన్ పైన. సో ఆయన ఏదైతే ఉద్దేశపూర్వకంగా చేశారో ఆయన ఆ విషయంలో సక్సెస్ అయ్యారనుకోవాలా? ఫెయిల్ అయ్యారనుకోవాలా ట్రంప్? ఆయన విన్ అయ్యామంటారు ఒకసారి, ఇంకా జరుగుతుందంటారు ఒకసారి, నెక్స్ట్ డే అంటారు మేము ఇంకా 20% హెవీ ఫైర్ చేస్తామంటారు ఒకసారి. కాబట్టి ఆయన ఏం చెప్పినా చెప్పకపోయినా పరిస్థితి గ్రౌండ్ మీద ఎట్లా ఉంది అనేది మనం మిగతా అధికారికంగా ఎవరైతే మీలాంటి రిపోర్టర్స్ చెప్తారో దేన్నైతే నమ్మొచ్చో అదే మనం నమ్మగలం. కానీ ఆయన చేసే కమెంట్స్ మీద యుద్ధం ఆగుతుందని చెప్పలేము, కంటిన్యూ అవుతుందని చెప్పలేము. కానీ ప్రస్తుతం మటుకు కంటిన్యూ అయ్యే స్థితిలో ఉన్నట్లు ఉంది. ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ ని ఏ కండిషన్స్ మీద ఇరాన్ ఓపెన్ చేస్తుంది అనేది మొత్తం ప్రపంచం చూస్తోంది. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఎఫెక్టెడ్ బై క్లోజర్ ఆఫ్ హార్మోన్స్. ఒకవేళ ఇండియన్ ఫ్లాగ్ షిప్స్ ని, చైనీస్ ఫ్లాగ్ షిప్స్ ని వాళ్ళు వదిలితే మనకి మంచిది. అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాము, ఎన్ని షిప్స్ మనం తీసుకురాగలము అనేది వేచి చూడాలి. కానీ ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మటుకు మనకి చాలా చాలా అవసరం. అండ్ వేరే అమెరికా రూట్స్ కూడా నుంచి ట్రంప్ కి వ్యతిరేకంగానే కొంతమంది ఉన్నారు అనేటువంటి మాటలు కూడా వస్తున్నాయి బికాస్ ఆఫ్ దిస్ వార్. ఇది నిజంగా వాస్తవం అంటారా లేదా కల్పిత వార్తలా? డెమోక్రాట్స్ కి అని ట్రంప్ మళ్ళీ ప్రెసిడెన్సీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద మళ్ళీ ఆంక్షలు వేశారు, ఇజ్రాయెల్ తో కలిపి దాడి చేశారు. ఇటువంటివి ట్రంప్ టైంలోనే జరిగాయి. ఇంతకు ముందు కాలంలో ఇరాన్ మీద ఇంత పెద్ద ఎత్తున యుద్ధం జరగలేదు. కాబట్టి డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో అగేన్స్ట్ గా చెప్తున్నారు, రిపబ్లికన్స్ ఏమో ఈయన ఎన్నుకున్న వాళ్ళేమో దాన్ని ఓకే అంటున్నారు. కొన్ని న్యూస్ లో వచ్చినది ఒక ఇది రిపబ్లికన్ సెనేటర్ ఏ ప్రాంతంలో అయితే ఈ యుద్ధ సామాగ్రి చేసే లాకిడ్ మార్టిన్, రాథియాన్ ఏ స్టేట్ లో అయితే ఉందో అది యుద్ధం ఇంకా జరగాలి అని చెప్పి అంటున్నారు. దానివల్ల వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది, యుద్ధ సామాగ్రి వేరే స్టేట్స్ కి సప్లై చేయొచ్చు, దాన్ని అమెరికన్ గవర్నమెంట్ కొంటుంది, దాన్ని వాడుతుంది. అందువలన ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంది. మన భారతదేశం ఇంట్రెస్ట్ చూసుకోవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు అని చెప్పేసి మనకు కొన్ని వార్తలు వస్తున్నాయి. సో వాళ్ళ పెట్టినటువంటి రూల్స్ కి యాక్సెప్ట్ చేయాలి, సో వాళ్ళు కాబట్టి వాళ్ళకి తిరిగి డబ్బులు ఇవ్వాలి, ఇలా రకరకాలైనటువంటి కొన్ని రూల్స్ పెట్టారు. సో ఇవన్నీ మనం అని కాదు, ఏవైతే యుద్ధం చేస్తున్నాయో సో ఆ దేశాలు కానీ లేదా మనం కానీ మనతో పాటు ఇంకొన్ని ఇతర దేశాలు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది అంటారా ఇరాన్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి రూల్స్ కి? లేదండి, అది అమెరికా ఇజ్రాయెల్ చేయాలి. ఇజ్రాయెల్ ఎప్పుడూ ఒప్పుకోదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ని నాశనం చేయడానికి ఇరాన్ ఎప్పటి నుంచో ఎన్నో దశాబ్దాలుగా హూతీస్ ని, హమాస్ ని, హిజ్బుల్లాని ప్రోత్సహిస్తూ వచ్చింది. వాటి మీద దాడులు చేస్తూ వచ్చాయి. హూతీస్ కూడా మన దీంట్లో సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మీద దాడి చేశాయి. అటువంటప్పుడు ఈ పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్న సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎప్పుడూ ఏరియా ఆఫ్ కన్సర్న్ గానే ఉంది. కాబట్టి మన నౌకాదళం ఎటువంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉంది అని నేను భావిస్తున్నాను. మన నేషనల్స్ ఎవాక్యుయేట్ చేయడం కానీ, మన షిప్స్ ని ఎస్కార్ట్ చేయడం కానీ, మన షిప్స్ మీద దాడి జరగకుండా చూడడం కానీ, వీటికన్నిటికీ మన ఇండియన్ నేవీ రెడీగా ఉండాలి. భారత ప్రభుత్వం దాన్ని డిప్లాయ్ చేసినప్పుడు అది మనకి సక్సెస్ఫుల్ గా మన ట్రేడ్ రూట్స్ ఇది ఓపెన్ గా ఉంటాయని అనుకుందాం. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్.